2022 సంవత్సరము వినోద్ బాబు గారు అక్కగారు ఆయన మిస్సెస్ వారు వచ్చినారు. నేనేం పిలవలే, మళ్ళీ కరోనా ఉంది. ఆయన ఒక వాక్యం చెప్పినాడు, మీరు ఆ రోజు బాగా విన్నారు లేదో, ఇప్పుడు ఆ మాట గుర్తు చేస్తానండి. ఆ మాట మార్క్స్ వార్తలో ఈ మాట గమనించండి. ఇప్పుడైనా మార్క్స్ వార్త అన్నగారు ఆయన దాదాపు 40 నిమిషాల పైన చెప్పినాడు. ఈ అధ్యాయం దాటిపోలేదు. 2వ అధ్యాయం మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో ఇక్కడ ఇది సారీ 2వ అధ్యాయం 4వ వచనమండి. కొంచెం ఈ మధ్యలో జ్ఞాపశక్తి తగ్గుతుంది. 4వ వచనం, చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యుద్ధకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి, అప్పుడు ఎట్లుండిందంటే మందిరము, నేను ఫస్ట్ వచ్చినప్పుడు కారుతూ ఉండింది, మళ్ళీ షీట్స్ తెప్పించినాం. రెండోసారి వచ్చినప్పుడు మళ్ళీ కూడా షీట్స్ తెప్పించినాం. ఇంటి కప్పు విప్పమంటున్నాడు. నాకు వెంటనే, దేవా ఇన్నాళ్ళు ఇంతకాలం ఇక్కడ పరిచయం జరిగించినావు, అయితే స్లాబ్ ఇవ్వబోతున్నావా, నీవే కరుణించు. కాబట్టి చాలా సంతోషమైంది. ఆయన ఎన్నో రెఫరెన్స్లు చూపించవచ్చు, కానీ అధ్యాయంతోనే ముగిచ్చేసినాడు. ఆ తర్వాత మరలా నాకు హగ్గైలో కూడా హగ్గై అది 2 నిమిషాలు అయిపోయింది అనుకుంటా. హగ్గైలో చూడండి, హగ్గైలో దినపాఠం అన్నగారు వెళ్ళిపోయినారు. ఆయన మార్చి 6వ తారీఖు సండే వచ్చినారు వాళ్ళిద్దరు. ఆ తర్వాత 1:15 దినపాఠంలో బాగా గమనించండి, బాగా బైబిల్ను వాక్యంను బాగా ప్రేమించండి. ఇక్కడ ఏముందంటే, వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు, ఇక్కడి నుంచి గమనించాలి, అండర్లైన్ కూడా చేసుకుంటే మంచిది, అంటే దేవుని చిత్తం తెలుసుకోవడానికి. 2వ సంవత్సరం అది 2022 2వ సంవత్సరం. తర్వాత 6వ నెల ఆయన మార్చిలో వాక్యం అందించినాడు దేవుని చిత్తానుసారంగా. 6వ నెల అది జూన్ నెల అనుకోండి, అది మన లెక్కలో 6వ నెల తేదీ ఎంత, 24వ దినమున సైన్ 24/6/2022 ఆ తారీఖు. కాబట్టి ఆ దినమున సైన్యములకు అధిపతి యెహోవా తమ దేవుని మందిర పని చేయ మొదలుపెట్టిరి. తమ దేవుని మందిర పని, బయట గ్రామాల పని కాదు, మందిర పని, తమ దేవుని మందిర పని చేయుటకు మొదలుపెట్టిరి. ఇంకా సంతోషమైంది, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడని. కాబట్టి ఇంకొక మాట, సేవకులు అందరూ ఎంతో అనుభవం కలిగిన వారు అందరూ ఉన్నారు. అన్నోళ్ళు ఏం చెప్తున్నారంటే, అన్న 2 నెలలు ప్రార్థన చేయండి చాలు, 2 నెలలు ప్రార్థన చేయండి, మేము నవంబర్ నుంచి మొదలు పెడతాం అని అన్నారు. 2 నెలలు చేసినాం. సెప్టెంబర్ నుంచి 2024 లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్, బాగా వినండి, ఒక చోట కూర్చొని 2 నెలల ప్రార్థన తర్వాత నాకు డౌట్ వచ్చింది. మళ్ళా ఇది ఉండేది కొద్ది మొత్తమే, కట్టలేమేమో. ఈ ప్రార్థన మందిరం డెడికేషన్ అయ్యేంత వరకు కూడా ఉదయం 10 నుంచి 2 వరకు. కొంతమంది పాపం పనులకు పోయి మధ్యలో వచ్చేవారు 12 తర్వాత, అందుకని వాళ్ళ కోసం అట్లనే 2:30 వరకు ప్రార్థన చేసేవారు. ఉదయం 10 నుంచి 2:30 వరకు. నేను భోంచేసేటప్పటికి 3 అయ్యేది. అట్లా నిన్నటి వరకు కూడా ఎన్ని నెలల ప్రార్థన, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ పోయింది, మళ్ళీ 2025లో అక్టోబర్ కూడా వచ్చింది. 13 నెలల ప్రార్థన ఫలితం ఇది. ప్రభు కనికరించి ఇక్కడ చూసినా నేను, ప్రార్థన అంటే ప్రార్థనకు జవాబిస్తాడా, నా నామమున నన్నేమడిగినా ఆయన చేస్తాడా అనేటువంటిది నేను ఎక్కడ నేను అన్ని నెలలు ప్రార్థన జరిపించలే, నాకెవరు కూడా చెప్పలే, ఎవరి నుంచి కాపీ కొట్టినది కూడా కాదు. నేరుగా ప్రభు పెనియల మీద దృష్టి ఉంచి ఆయనకు ఆ తలంపు ఇచ్చినందుకు దాని ఫలితమే ఈనాడు ప్రభువును స్తుతించడానికి మనం చేరి ఉన్నాం. కాబట్టి ఇది
పెనియేలు పట్ల ప్రభు చేసిన మేలు. దేవుడు రాబోయే దినాల్లో ఇక్కడ పరిచర్యను విస్తరించడానికి మీరందరూ కూడా ప్రార్థన చేస్తూ మనవి చేస్తారు.